శ్రీకృష్ణమూర్తి అర్జునుని రథమును రెండు సేనల మధ్య నిలబెట్టగా కట్టెదుట బారులు తీరియున్న బంధ్వాదులను చూచి అర్జునుడు శోక విహ్వలుడై వారి నెట్లు చంపుదునని మనంబున దిగులు నుండి గాంధీవమును జారవిడచి రథముపై చితికిలబడెను. అర్జునుని ఆ దీనస్థితిని చూచి శ్రీకృష్ణ పరమాత్మ అతనికి ధైర్యోత్పాదనమునర్చుటకై భగవద్గీతను బోధించెను, విజయమును చేకూర్చెను. భగవద్గీత మకరందము. ప్రపంచములో రెండు తెగల వారు మాత్రమే కలరు, ఆర్యులు అనార్యులు అని. సన్మార్గమును అవలంబించువారు, పవిత్రతను చేపట్టువారు, ప్రకాశమును వాంఛించువారు, ధైర్యము ఉత్సాహము కలియుండువారు ఆర్యులు. దుర్మార్గమును అవలంబించువారు, అపవిత్రతను కష్మలమును చేపట్టువారు, అంధకారమును వాంఛించువారు, అధైర్యము నిరుత్సాహము నిరంతర భీతి కలిగియుండువారు